నాయని సార్ అంటే ఎటువంటి సారో ఎరికే కదా. సారు పేరుకు తగ్గట్టే నరసింహం, అవతలి పార్టీ వాళ్లకు సింహ స్వప్నం. సీఎం కేసీఆర్ సార్ కు జాన్ జిగ్రి దోస్తు. అసోంటి సారు పోరగాన్ల చదువుల గురించి ఎంత దండలాడుతున్నారో చూస్తే మీరు ముక్కు మీద ఏలేసుకుంటారు. అబ్బా సారు గింత పనికల్లోడా అని అన్ని మంత్రిత్వ శాఖలు సార్కే ఇయ్యాలని ధర్నాలు కూడా చేస్తారు కావచ్చు. సరే ఏం చేస్తారో మీ ఇష్టం గాని ముందుగాల ఈ వార్త చూద్దాం పట్టురి. నాయని సార్ ముచ్చట అటెంక చెప్పుకుందాం గాని ఇవాళ షురువైన ఇంటర్మీడియట్ పరీక్షల కాడ పోరగాన్ల ఏడుపు చూస్తుంటే మస్తు గోస అనిపించిందిలా. ఇదేదో కాంపిటీషన్ పరీక్ష అయినట్టు నిమిషం లేట్ అయినా లోపలికి రానియమని అనే వరకు ఎన్ని తిప్పల పడ్డారో చూడండి. పాపం ఏడ్చి ఏడ్చి చచ్చిపోయినరు పోరగాన్లు. సార్ల కాళ్ళు పోలీసుల కాళ్ళు ఏళ్ళు పట్టుకున్న పాపం అని లేదుల్లా. ఇగో ఏడ చూసినా గిదే కథ అయిందుల్లా. మరి ఒక్క నిమిషంతో ఏం అరుగుతున్నదో ఏందో. ఆ ఆఫీసర్లకు ఎవ్వరు సలాలు ఇస్తున్నారో గాని వాళ్ళ పిల్లలను పరీక్షలు రాయకుండా చేస్తే కవుముచ్చట. ఏదన్నా ఎటమటమై లేట్ అవుతారు. వచ్చినోనికి పరీక్ష పెడితే మార్కులు ఎక్కువ రాకున్నా గానీ ఉత్త పాస్ అన్న అవుతారు కదా. అయ్యా వాళ్ళు కూడా మస్తుగా ఏడవబట్టే కొందరికి సెంటర్ పేర్లు తికమకై లేట్ అయితే ఆ ప్రైవేట్ కాలేజీల మీద మన్ను పోయా ఇదే సందని ఫీజు కట్టని వాళ్ళకి హాల్ టికెట్లు ఇవ్వకపోయేపాటికి అట్లా కూడా లేట్ అయిన వాళ్ళు ఉన్నారు. అబ్బాయిది నిన్న హాల్ టికెట్ వచ్చింది రమ్మన్నారు సార్. 2 నెలలుగా అబ్బాయి కూడా పోలేదు సార్ కాలేజీ ఒళ్ళుపాలేదు అనేసి. నిన్న వెళ్తే 2000 కట్టే ఇస్తాము అన్నారు సార్ హాల్ టికెట్. రిక్వెస్ట్ చేస్తే ఇవ్వలేదు సార్. ఇప్పుడు పోయి అడుక్కుంటే ఇచ్చినారు సార్ హాల్ టికెట్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే హైదరాబాద్ వనస్థలిపురం వాసవి కాలేజీలో 300 మంది దాకా పిల్లగాండ్లకు హాల్ టికెట్లు ఇవ్వలేదు. నిమిషం లేట్ అయితే రానియరట అని అయ్యా వాళ్ళందరూ పోలీస్ మంత్రి నాయని సార్కు అడ్డం తిరిగి బతిమలాడుతుంటే చూడండి. అరే నువ్వు కూడా మంత్రివే సారు. పిల్లగాండ్ల హాల్ టికెట్లు ఇవ్వకుండా తిప్పల పెట్టొద్దని రూల్ ఉన్న ముచ్చట సార్కు తెలియదో ఏమో. అయ్యవ్వల ఏడుపుని చూసినాకనైనా కరగొద్దా. చక్కగా లోపలికి పోయి కూర్చున్నాడు. ఒక్కసారి ఏడుస్తున్న వాళ్ళని ఊకుంచుదు రా అంటే చూడండి. మీ మంత్రులతో మాట్లాడిస్తాం. అగో ఆగమైనా ఏం కాదట. మరి సార్కు కాలేజీకి ఎంత అనుబంధం ఉన్నదో గాని చదువుల ముచ్చట చదువుల మంత్రే చూడాలన్న రూలును తప్పకుండా పనిచేసిండు. అనుకున్నట్టే ఇవాళ పిల్లగాండ్లకు హాల్ టికెట్ రాలే. అందరు లొల్లి బగ్గ చేసే వరకు కాలేజీ మీద కేసు పెట్టి వీళ్ళకు సప్లిమెంటరీ పరీక్షలు పెడతామన్నారు. ఇగో గింత గొప్పగా తెలంగాణలో పాలన నడుస్తుంటే బంగారు తెలంగాణ జల్దీనే అచ్చుడు గ్యారంటీ. ఇక మన పోరగాండ్లు దునియాతోని పోటీ పడి నౌకర్లు తెచ్చుకున్నాడు బరాబర్ గ్యారంటీ. నాయని సారు కేసీఆర్ సార్ అంతటి పేరు మళ్ళా నీకే వస్తుంది పో.